వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆలు బ్రెడ్ బోండా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: వైట్ బ్రెడ్ స్లైసెస్ 10. మీరు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఎక్కువ క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం వైట్ బ్రెడ్ యూస్ చేయండి. ఉడికించిన బంగాళాదుంపలు 3, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయ 1, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేయించిన వేరుశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైన తరువాత 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తరువాత ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత ఉడికించి స్మాష్ చేసుకున్నటువంటి బంగాళాదుంపలను వేసుకోవాలి. ఇది అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అంచులను కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ను వాటర్లో డిప్ చేసుకోవాలి. తర్వాత వాటర్ను ఇలా పిండుకోవాలి. పిండుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప ఉండను పెట్టుకొని ఈ విధంగా ఉండలా చుట్టుకోవాలి. ఈ విధంగా బోండాలుగా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బోండాలను తయారు చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని వేడవ్వనివ్వాలి. నూనె వేడైన తర్వాత
తయారు చేసుకున్నటువంటి బోండాలను వేసి వేయించుకోవాలి. కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆలు బ్రెడ్ బోండా రెడీ అయ్యింది. దీనిని టమాటో కెచప్తో కానీ షెజ్వాన్ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.